అందరికీ నమస్కారం. ప్రభుత్వ సేవలు ఇప్పుడు మనందరికీ మరింత చేరువ కాబోతున్నాయి. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర పేరుతో ఒక సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. అసలు ఏంటీ కార్యక్రమం, దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనముంటుంది అనే విషయాలన్నీ ఈరోజు వివరంగా చూద్దాం. మనకు కావలసిన సేవలు మన ఇంటి దగ్గరికే వస్తే ఎంత బావుంటుంది కదా! ఏదో కలలా అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచనే ఇప్పుడు నిజం కాబోతోంది. మరి అదెలా సాధ్యం? అదేంటో చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానమే మనమిత్ర. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఇంటింటి ప్రచార కార్యక్రమం. మనందరం రోజు వాడే వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవల్ని ఎలా పొందొచ్చో ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తారు. అంటే టెక్నాలజీని ఉపయోగించి పరిపాలనను మన అరచేతిలోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. బావుంది, అంతా బాగానే ఉంది. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఆ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం గదా. పదండి చూద్దాం. ఓకే, చూడండి, ఈ కార్యక్రమం నవంబర్ 7, 2025 అంటే ఒక శుక్రవారం రోజున మొదలవుతుంది. అయితే ఇది ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు. ప్రతి శుక్రవారం, అవును, ప్రతి శుక్రవారం ఈ ప్రచారం కొనసాగుతుంది. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ ఇది జరుగుతుంది. అంటే ఇది ఎంత పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రతి వారం రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని వెనుకున్న అసలు లక్ష్యమేంటి? ప్రభుత్వం ఏమాశిస్తోంది? ఆ విషయాల్లోకి వెళ్దాం. దీని వెనుక ముఖ్యంగా 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది పూర్తి అవగాహన. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, అవును, ప్రతి ఇంటికి వాట్సాప్ సేవల గురించి తెలియాలి. రెండోది డిజిటల్ సేవలు వాడేవాళ్ల సంఖ్యను పెంచడం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఆన్లైన్లో సేవలు పొందితే పనులు అంత వేగంగా, ఇంకా చెప్పాలంటే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా జరుగుతాయి. సరే, లక్ష్యాలు బావున్నాయి. కానీ అసలు మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళేం చేస్తారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా అధికారులు ఇంటికి వచ్చి మన ఫోన్లోనే వాట్సాప్ ద్వారా సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో చేసి చూపిస్తారు. ఒక డెమో ఇస్తారన్నమాట. ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో చిన్న ప్యాంప్లెట్స్, అలాగే వెంటనే వాట్సాప్ చాట్ని ఓపెన్ చేయడానికి వీలుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు. ఇక చివరగా ఈ సమాచారం ఆ ఇంటికి చేరిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ల రికార్డ్స్లో నమోదు చేసుకుంటారు. అంతే, చాలా సింపుల్. మరి మనింటికొచ్చేదెవరు? ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఈ క్యాంపెయిన్లో పాల్గొంటారు? ఇది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే మన సందేహాలు ఎవరిని అడగాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రచారానికి ఒకరే రారు, ఒక టీం వస్తుంది. అందులో వేర్వేరు శాఖల అధికారులుంటారు. ఉదాహరణకి భూమి రికార్డులు, పన్నుల గురించేమైనా డౌట్స్ ఉంటే విఆర్ఓ గారు సమాధానం చెప్తారు. కరెంటు బిల్లులు, కొత్త కనెక్షన్ల గురించైతే ఎనర్జీ అసిస్టెంట్, అలాగే ఆరోగ్య విషయాల కోసం ఏఎన్ఎం గారు, వ్యవసాయం లేదా పశువులకు సంబంధించిన సేవల కోసం అగ్రికల్చర్ లేదా వెటర్నరీ అసిస్టెంట్, ఇలా ఎవరి సేవలకు సంబంధించిన వాళ్లే వివరిస్తారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ మన మిత్ర కార్యక్రమం యొక్క అసలు ఉద్దేశ్యం ఒక్కటే: ప్రభుత్వ సేవల శక్తిని ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఫోన్లోనే పెట్టడం. దీనివల్ల సమయమాదా అవ్వడమే కాదు, పరిపాలనలో పారదర్శకత కూడా వస్తుంది. టెక్నాలజీ మన జీవితాల్ని మరింత సులభం చెయ్యడానికి మన ముంగిట్లోకి వస్తుంది. మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ కొత్త డిజిటల్ సేవల్ని అందిపుచ్చుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే.